హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. మంచి ధనలాభాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులై ఒకటయ్యే శుభతరుణంగా కూడా చెప్పవచ్చు. కళాకారులకు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు తులారాశి వారు తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో లాభాలు కనబడతాయి. అలాగే చేపల రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక తాత్కాలిక ఉద్యోగం చేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్య రంగం వారికి మంచి అవార్డులు రివార్డులు దక్కవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ప్రశాంతమైన జీవనం అనేది కనిపిస్తుంది. ఇక తులారాశిలోని నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తిని పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి తులారాశి వారు ఈరోజు దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగడంతో ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఈరోజు నిరుద్యోగుల కలల సాకారం అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక తులారాశి వారు ఈరోజు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులను కలుసుకొని మీ మనసులోని అనుమానాలను నివృత్తి చేసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఎటువంటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితులు శ్రేయోభిలాషులు మీకు తోడ్పాటుగా నిలుపుస్తారు. కుటుంబంలో పరిస్థితులు చక్కబడతాయి. వాహనాలను విలువైన భూములను కొనుగోలు చేస్తారు. అందరిలో మీకు ఎదురులేదని నిరూపించుకుంటారు. అలాగే ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు రావాల్సిన డబ్బు అందుకొని అవసరాలకు ఉపయోగిస్తారు. కుటుంబ సభ్యులు మీపై ప్రేమానురాగాలను చూపుతారు. ఇక వేడుకల నిర్వహణపై బంధువుల నుండి ప్రతిపాదనలను అందుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధాలుగా లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఇబ్బందులు తీరే సమయంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు ఉత్సాహం ఉరకలవేస్తుంది ఈరోజు. అలాగే విద్యార్థుల యొక్క ప్రయత్నాలలో విశేషమైన ప్రగతి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.